నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. ములుగు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జేఏసీ అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ పాల్గొని మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రియమైన ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అనుబంధ సంఘాలు మరో తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. కనీసం బీసీలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించారా అంటూ ప్రభుత్వాలను ప్రశ్నించారు. గత 30 ఏళ్ల నుంచి బీసీల జనాభా గణనీయంగా పెరిగిన తర్వాత రిజర్వేషన్ లేక అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, కనీసం స్థానిక ఎన్నికలలోనైనా 42% రిజర్వేషన్లు అమలు చేయలేరా, ఇదెక్కడి వ్యవస్థ అని అన్నారు. బీసీ ప్రజలు అందరూ కలిసి ముక్త కంఠంతో పోరాటం చేయాలని అన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదు, రాజాధికారం బీసీలకు కావాలని, అగ్రకులాల ఆధిపత్యంలో బీసీలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలందరూ రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యతగా భావించి బంద్లో పాల్గొనాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ నిర్వహించే బంద్ను విజయవంతం చేయడానికి ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జరిగిన బీసీ జేఏసీ సమావేశానికి హాజరై 18వ తారీఖున తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పోనుగాటి రవి, గోల్కొండ రాజు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు తోటకూరి శ్రీకాంత్ గౌడ్, వెంకటపురం మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి బట్ట నాగేందర్, మల్లంపల్లి మండల అధ్యక్షులు జింక వేణు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బక్కి నవీన్, మహమ్మద్ బాబుల్, కుక్కల సంపత్, నారోజు అఖిల్, మహమ్మద్ ఖలీల్, భాస్కర్ గౌడ్, చింతా నిప్పుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.